తెలియజేస్తూ జై బీసీ. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రహదారిపై అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభలలో మరియు విద్యా ఉద్యోగాలలో 42% చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. కోట్ల మైపాల్ ముదిరాజ్, మాజీ జెడ్పీటీసీ దౌలతాబాద్ కృష్ణంరాజు, లగచర్ల సురేష్, బీసీ సంఘ నాయకులు నర్మదా, కిష్టప్ప, కుదరమళ్ల శ్రీనివాస్ ధర్నాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు 42% స్థానిక సంస్థల్లో కల్పిస్తూ దానికి చట్టబద్ధత కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తూ గవర్నర్ గారికి కూడా పంపించడం జరిగింది. గవర్నర్ ఆమోదం ఇంకా కాలే. ఇంకా దీన్నే పార్లమెంట్ లో కూడా ఆమోదించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఒక 50% రిజర్వేషన్ ఉన్న బీసీలు చాలా వెనుకబడిపోయినరు. ఇక ముందు తీవ్రతరం కాబోతుంది కాబట్టి దాన్ని ఇదే విధంగా తీవ్రతరం అయ్యే విధంగా చేయకుండా దీన్ని 42% రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. 42% రిజర్వేషన్లను వెంటనే